గత 2-3 రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ మాఫియా కేసు దుమ్మురేపుతోంది. అయితే ఏం జరిగిందంటే, మీకు దమ్ముందా నేను చెప్పే మాటలు రాయగలరా? మీరు నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తుంటే నేను చెప్పిన ఈ ముగ్గురి పేర్లు రాయగలరా అనే విషయాన్ని మీకు లీక్ ఇచ్చిన ఆ అధికారులను ప్రశ్నించగలరా? 15 మందికి నోటీసులు అని చెప్పి 8 మంది పేర్లు బయటపెట్టడం ఏంటి? మిగతా వాళ్లలో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రావటం లేదు? ఈ పంచ్ డైలాగ్స్ పేల్చింది ఎవరో కాదు, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అన్ని పత్రికలు, టీవీలతో పాటు సోషల్ మీడియాలో సైతం డ్రగ్స్ రాకెట్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నోటీసులు కూడా అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్ వివరణ కోసం కొందరు మీడియా ప్రముఖులు ఆయన సంప్రదించారు. తనకు నోటీసులు వస్తే వెళతా, విచారణ ఎదుర్కొంటా అంటూనే అనేక సంచలన విషయాలు బర్స్ట్ అయ్యారు. దీంతో కంగుతిన్న మీడియా వారు వారి పేర్లు చెబితే వేస్తాం, చెప్పే దమ్ము మీకుందా అని అడిగారట. ఇక్కడే పూరికి ఎక్కడో కాలింది. రాసుకోండి అంటూ కొన్ని పేర్లు చెప్పారట. నోటీసులు అందుకున్న వారిలో లెజెండ్ యాక్టర్ మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, గ్రేట్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్, అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ కూడా ఉన్నారని, వారికి కూడా నోటీసులు వచ్చాయని, వారి పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదని భగ్గుమన్నాడట. పూరి అంటే లోఫర్, ఈడియట్, కంత్రిగాడు అంటూ తెగ ప్రచారం చేసిస్తున్నారు. నిజమే, నేను గతంలో డ్రగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు అందులో నుంచి బయటపడ్డాను. దీనివల్ల ఎవరికీ హాని తలపెట్టలేదు. వందల కోట్లు సంపాదించి కట్టుబట్టలతో రోడ్డుపైన పడ్డాను. దిక్కు లేకుండా ఉన్నా. ఆ టెన్షన్ నుంచి బయటపడేందుకు డ్రగ్స్ తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారట. ఇది కూడా తప్పే, దీని నుంచి బయటపడ్డాను కూడా. పూరి ఏమీ చేయలేడు అనుకుని మీ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. మీడియా అంటే అందరినీ ఒకేలా చూడాలి. కొందరిని బజారుకు ఈడ్చి మరికొందరిని గుట్టుగా ఉంచడం సబబేనా అంటూ మండిపడ్డారట పూరి. డ్రగ్స్ కుంభకోణం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కలవరపెడుతోంది. పూరి చెబుతున్నట్టుగా ప్రచారమవుతున్న విషయాలు నిజమైతే పేరుగాంచిన ప్రముఖులే నోటీసులు అందుకున్న వారిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికంతటికీ కెల్విన్ సూత్రధారిగా పేర్కొంటున్న పోలీసులు అసలు గుట్టును అధికారికంగా చెప్పకుండానే పలువురి పేర్లు మాత్రం మీడియాకు లీకులిచ్చారని బాధితుల ఆవేదన. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఇండస్ట్రీలో పేరుగాంచిన ప్రొడ్యూసర్ల తనయులు ఇందులో ఉన్నారు. ప్రభుత్వం వారి విషయంలో ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood.